హలో ఫ్రెండ్స్, లేటెస్ట్‌గా కొన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్‌తో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు వెల్కమ్ బ్యాక్ టు ఏఐఎఫ్ అప్డేట్స్. ఇంతవరకు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటికైనా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో. హలో ఫ్రెండ్స్, లేటెస్ట్‌గా మన విజయ్ గారి 68th మూవీ అయిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. సో ఆ మూవీ నుంచి ఒక పోస్టర్ అయితే వచ్చింది. అండ్ ఆ పోస్టర్‌లో మనకి ఇద్దరు విజయ్‌లు అయితే కనిపిస్తున్నారు. ఒకరిది యంగ్ లుక్ అయితే ఇంకొకరిది ఓల్డ్ లుక్. ఓల్డ్ లుక్‌లో అయితే మన విజయ్ గారు చాలా బాగా కనిపిస్తున్నారు. యంగ్ లుకే మనకి కొంచెం కొత్తగా ఉంది. అండ్ ఈ పోస్టర్ చూడగానే సోషల్ మీడియాలో కొన్ని న్యూస్ అయితే వైరల్‌గా మారాయన్నమాట. సో అవేంటంటే ఈ మూవీలో ఫాదర్ అండ్ సన్ రిలేషన్‌లో మన విజయ్ గారు నటిస్తున్నారని కొంతమంది అంటున్నారు. అండ్ ఇంకొంతమంది ఈ మూవీ హాలీవుడ్ మూవీకి రీమేక్ అని చెప్తున్నారు. సో ఆ హాలీవుడ్ మూవీ మనకి కరోనా టైంలో డైరెక్ట్‌గా ఓటీటీలోకి అయితే రిలీజ్ అయింది. అండ్ అప్పట్లో మిక్స్డ్ టాక్‌తో ఆ మూవీ అయితే నడిచింది. కానీ ఆ మూవీ కాన్సెప్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అయితే ఇప్పుడు మన విజయ్ గారు ఆ హాలీవుడ్ మూవీకి రీమేక్ తీస్తున్నారని చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి మాత్రం కేవలం రూమర్సే. అండ్ మూవీ గురించి ఇంకా విషయాలు తెలిసే కొద్దీ ఇవి రూమర్సా లేకపోతే నిజంగా రీమేక్ తీస్తున్నారనేది మనకి అప్పుడు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే సంక్రాంతి కానుకగా రాబోతున్న అయలన్ మూవీ మనకి జనవరి 12th రిలీజ్ అవుతుందని మేకర్స్ అయితే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అండ్ ఒక ఏలియన్ బ్యాక్ డ్రాప్ లో ఫుల్లీ విజువలిటిక్ అండ్ గ్రాఫిక్స్ తో కూడిన ఈ మూవీ ఎలా అనిపిస్తుందో మనం జాన్ 12 అయితే తెలుసుకుందాం. సో ఎంతమంది ఈ మూవీ గురించి ఎదురు చూస్తున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో మన లెజెండరీ స్టార్ యాక్టర్ అయిన కమల్ హాసన్ గారు శంకర్ గారి డైరెక్షన్ లో భారతీయుడు 2 మూవీ తీసిన సంగతి మన అందరికీ తెలిసిందే. అండ్ ఈ మధ్య ఆ మూవీకి సంబంధించిన టైటిల్ గ్లింప్స్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో అయితే ఆడియన్స్ అందరినీ చాలా బాగా ఆకట్టుకుంది. అండ్ అసలు విషయం ఏంటంటే భారతీయుడు 2 మూవీ షూటింగ్ అయితే అయిపోయిందని అండ్ ఈ మూవీ మనకి ఈ సంవత్సరం ఆగస్టు రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అండ్ మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత భారతీయుడు 2 మూవీ రాబోతుంది. సో ఎంతో మంది ఈ మూవీ గురించి ఎదురు చూస్తున్నారు. సో ఈ మూవీ పార్ట్ 1 అయితే చాలా బాగుంటుంది. సో ఆ విషయం మనం స్పెషల్ గా చెప్పక్కర్లేదు. అండ్ మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత పార్ట్ 2 అయితే రాబోతుంది. సో ఈ మూవీ చూడడానికి చాలా మంది చాలా ఎక్సైటింగ్ గా ఉన్నారు. అండ్ మీలో ఎంతమంది ఈ మూవీ చూడడానికి ఎదురు చూస్తున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ప్రెజెంట్ మన టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ అయితే నడుస్తుంది. అండ్ ఈ రీ రిలీజ్ ట్రెండ్ లో మనకి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ మూవీస్ అయితే రిలీజ్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీస్ తో థియేటర్స్ అన్ని షేక్ అయిపోతున్నాయి. అండ్ లేటెస్ట్ గా మనకి వెంకీ మూవీ రీ రిలీజ్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. అండ్ ఆ మూవీ వచ్చిన తర్వాత థియేటర్స్ అన్ని ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోయి అండ్ అక్కడ మన రవితేజ గారి ఎంట్రీ వచ్చిన కంటే మన బ్రహ్మానంద గారి ఎంట్రీకి థియేటర్స్ అన్ని షేక్ అయిపోయి అండ్ ఈ మూవీ ట్రైన్ సీక్వెన్స్ అయితే స్పెషల్ గా చెప్పక్కర్లేదు. సో థియేటర్ ఉన్న జనాలు అందరూ మూవీకి డబ్బింగ్ చెప్పడం అయితే మొదలు పెట్టేశారు. సో దీన్ని బట్టి వెంకీ మూవీ చేసిన విధ్వంసం ఎంతో చెప్పొచ్చు. ఈ రీ రిలీజ్ ట్రెండ్ ని ఫాలో అవుతూ ఇంకొక మూవీ రీ రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంది. సో వచ్చే నెల ఫిబ్రవరిలో వ్యాలెన్స్ డే సందర్భంగా మనకి జర్నీ మూవీని అయితే రీ రిలీజ్ చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ 12 ఏళ్ల తర్వాత ఈ మూవీ మనకి మళ్ళీ రిలీజ్ అవుతుంది. సో అప్పట్లో అయితే ఈ మూవీ చాలా మంచి బ్లాక్ బస్టర్ అయింది. సో మళ్ళీ మనకి ఈ మూవీ ఫిబ్రవరి వ్యాలెన్స్ డే సందర్భంగా రీ రిలీజ్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీ రెస్పాన్స్ ఎలా ఉంటుందో మనం ఆ రోజే తెలుసుకుందాం. అయితే ఈ వీడియోకి అయితే ఇంతే అనమాట. మళ్ళీ కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకోండి. అండ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అండ్ అంతవరకు బై.